మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఉగాది నుంచి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు చూస్తే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారి వరకు ధనుస్సు రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 5, అవమానం 6, ఈ విధంగా మనకి సూచిస్తున్నది. వీరికి మనం గురుడు యొక్క సంచారం అర్ధాష్టమ శని యోగం కనబడుతున్నది. గురుడు ఇప్పటిదాకా 7వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది మంచి శుభయోగం. లోహమూర్తిగా ఉండి సామాన్యమైనటువంటి ఫలితాలు చక్కగా ఇస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అష్టమంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వెళ్ళాడో అది కూడా ఒక రకంగా శుభయోగం అనే చెప్పాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో గ్రహం గనక ఉన్నట్లయితే మంచి యోగాలే వస్తాయి. 8th హౌస్లో ఎప్పుడైనా పాపగ్రహాలు పడితే కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి. కానీ గురుడు మంచి శుభయోగం కాబట్టి ఆయన 8వ స్థానంలో ఉచ్చలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలన్నీ సర్దుకుంటాయి అని చెప్పారు. ఆరోగ్య సమస్యలన్నీ సర్దుకుంటాయి, శుభయోగాలు కలుగుతాయి. వివాహ విషయాల్లో మంచి అనుకూలం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎవరెవరైతే ఇప్పటి వరకు వివాహాలు కాకుండా ఉన్నారో, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళకి వివాహాలకు అనుకూలం. సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారస్తుల్లో నూతన భాగస్వామ్యాలు చక్కగా కలిసి వస్తాయి. అంటే కొత్త వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు చక్కగా పెరుగుతాయి. అంతేకాకుండా భార్యా పిల్లలతో కూడా అవగాహన కుటుంబ వాతావరణంలో పెరుగుతాయి. వాళ్ళతో కొద్దిగా సమయాన్ని కేటాయించగలుగుతారు. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తారు. అంతేకాకుండా గతం కంటే మెరుగైనటువంటి స్థితి కనపడుతుంది. ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. విలాసవంతమైనటువంటి జీవనము, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవన శైలి వీళ్ళకి ఏర్పడబోతుందని చెప్పచ్చు. ప్రతి విషయంలోనూ కూడా లగ్జరీ చూసుకుంటూ ఉంటారు. తర్వాత సామాజికమైనటువంటి గౌరవం పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి వివాహ జీవితం ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎప్పుడైతే గురుడు యొక్క 7వ స్థాన సంచార బలం వీళ్ళకి ఇబ్బంది పడ్డారో వాళ్ళు చక్కగా సర్దుకుంటారు. మన యొక్క సంప్రదాయాలకి, సనాతన ధర్మానికి చక్కనైనటువంటి మక్కువ చూపిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి తాపత్రయం. అష్టమ స్థానంలో గురుడు సంచారం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించాలి. ప్రధానంగా ఇబ్బందికరము అంటే వీళ్ళకు వచ్చేటటువంటి ముఖ్యమైన సమస్యలు ఏమిటి అంటే, శని కూడా 4వ స్థానంలో ఉన్నాడు, గురుడు అష్టమంలో ఉండడం వల్ల కొంచెం గురుబలం తగ్గుతోంది, శని బలం కూడా తగ్గింది. దానివల్ల చిన్న సమస్యలు ఏమిటి అంటే తలనరముల్లో నొప్పులు రావడం, అంతేకాకుండా ఛాతీ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. వాటి మీద కొద్దిగా శ్రద్ధ వహించాలి. అంటే ఆహారం తీసుకోవడం మీద, వాటి మీద శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా ఇబ్బందిని సూచిస్తాయి. అంతేకాకుండా జీవితంలో ఆకస్మికమైనటువంటి పరిణామాలు కనబడతాయి. ఫైనాన్స్, అకౌంట్ రంగాల వారికి సర్వీసుల్లో, కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాలకి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఫైనాన్స్ ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండింటి మీద మీరు బాగా శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంత అనుకూలమైనటువంటి కాలం ఇది. అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది. అన్నదమ్ముల యొక్క కలహాలు తగ్గిపోతాయి. నూతనమైనటువంటి వ్యాపారాలకు ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. ఎందుకంటే గురుబలం తగ్గిపోతుంది, శని బాలేదు. కొత్తగా ప్రారంభించద్దు. ఎవరైతే కొనసాగిస్తున్నారో వాళ్ళు మాత్రం కొనసాగించండి. అర్ధాష్టమ శని సంచారం వల్ల అన్ని విషయాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకు సరైనటువంటి సమయం కాదు. వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవుతాయి.
న్యాయ సంబంధమైనటువంటి కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కనపడతాయి. వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోండి. 4 వీలర్ వాళ్ళు కూడా సొంతంగా ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. అంటే సొంత డ్రైవింగ్లో దూరాలు వెళ్ళొద్దు, ఒంటరిగా దూరాలు వెళ్ళొద్దు. వృత్తి వ్యాపారస్తులందరికీ కూడా అనూహ్యమైనటువంటి లాభాలు కలుగుతాయి. ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణత చెందినటువంటి వారిగా మీరు గుర్తింపు పడతారు. తెలివితేటలతో ఎంతటి ప్రతికూలమైన పరిస్థితిని కూడా మీరు మార్చి మీకు అనుకూలం చేసేసుకోగలుగుతారు. అది మంచి సూచన. ఎట్లాంటి అడ్డంకులైనా సరే అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొద్దిగా కలిసి వచ్చే కాలం కనపడుతూ ఉన్నది. రాహుకేతువుల సంచారం వల్ల గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో ప్రవర్తిస్తారు. తృతీయంలో ఉన్నటువంటి రాహువు అన్ని విషయాల్లోనూ పరాక్రమాన్ని చూపిస్తాడు. అంటే ఏ పనైనా నేను చెయ్యగలను, మిగిలిన వాళ్ళు చెయ్యలేను అన్న పనిని నేను చేసి చూపిస్తాను అని చూపిస్తారు. పనులను మనోనిబ్బరంతో, దైవబలంతో, దీక్షలను పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. కేతు సంచారం చక్కటి భాగ్యస్థితిలో ఉంది. వైదిక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి గురువులకి, కళారంగాల్లో ఉన్నటువంటి గురువులకి ఇది మంచి కాలం అని చెప్పుకోవచ్చు. మరి ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్యమైనటువంటి లాభాలు కనపడబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే ద్వితీయార్థంలో చాలా బాగుంది. జూన్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగానే ఉంది. 7వ స్థానంలో గురుడు ఉన్నటువంటి కాలం. ఎప్పుడైతే ఆయన 8వ స్థానంలోకి ప్రవేశించాడో ఆరోగ్యంగా ఉన్నటువంటి విషయాలు కొద్దిగా సర్దుకోవడం, కొద్దిగా విషయాలు కనపడుతున్నప్పటికీ కొద్దిగా ఆర్థిక విషయాల్లోనూ, పెట్టుబడులు పెట్టే విషయాల్లోనూ, ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కునేటప్పుడు మాత్రం పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మనకి చెప్పదగినటువంటి విషయం. గురుగారు, మరి ధనుసు రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు కదా, ఈ ఏడాది ఎవరికి బాగా కలిసి వస్తుందండి? ప్రధానంగా పురుషులకి మంచి దివ్యమైనటువంటి యోగాలు, స్త్రీలకు కూడా ఉన్నాయి, కానీ అనారోగ్య సమస్యలు స్త్రీ సంబంధంగా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. మనం చెప్పినటువంటి ఈ తలనొప్పి సమస్యలు కానివ్వండి, ఛాతి సంబంధమైనటువంటి, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అంటే పొట్టలో లోపల భాగంలో ఉన్నటువంటి వాటి మీద కొంత ప్రభావాలు చూపిస్తాయి. కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? ప్రధానంగా బుధ, శుక్రవారాలు బాగా కలిసి వస్తున్నాయి. ఆ రోజుల్లో ఏ పని మీరు ప్రారంభం చేసినా మీకు మంచి శుభయోగాల్ని కలగజేస్తారు. మరి అదృష్ట సంఖ్య ఏంటంటారు? వీళ్ళకి అదృష్ట సంఖ్య 3 అనేటటువంటి చెప్తున్నారు. 3తో మొదలుపెట్టి ఏ పని చేసినా, 3తో పూర్తి చేసినా, 3 సంఖ్య ఉండేటట్టుగా చూసుకున్నా వీళ్ళకి మంచి శుభయోగాలు కలగబోతున్నాయి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం జూన్ తర్వాత బాగా అవగాహన పెరగడం, బాధ్యతాయుతంగా నడుచుకోవడం. గతం మీద జూన్ తర్వాత నుంచి కొంచెం బాధ్యత ఎక్కువగా ఉండడం అనేటటువంటిది కనపడుతుంది. కొద్దిగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉంటారు. మరి సంతాన యోగం, వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం పుష్కలంగా ఉంది. సంతానానికి మరికొంత సమయం ఉంది. మరి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా వ్యాపారం పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటే ఈ ధనుసు రాశి వారికి ఏ వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుందంటారు? ప్రధానంగా ఈ సంవత్సరం అసలు ఏదీ వ్యాపారం ప్రారంభించద్దు అనేదే చెప్పదగిన సూచన. ఎందుకంటే అనుకూలం పూర్తిగా లేదు. జూన్ వరకు మాత్రమే అనుకూలం ఉంది. అంటే మనం మార్చిలో మనకి ఉగాది వస్తే కేవలం 3 మాసాలు మాత్రమే ఉంది. మార్చి, ఏప్రిల్, మే వరకు మాత్రమే ఉంది. జూన్ 1వ తారీఖు నుంచి గురుడు మారిపోతున్నాడు. కాబట్టి దీర్ఘంగా పెట్టేటటువంటి ఏ వ్యాపారము అంత అనుకూలం కాదు ఈ సంవత్సరం. గురుగారు, ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ప్రారంభిద్దాం అని అనుకుంటే ఈ ఏడాదిలో ప్రథమార్థం చేయొచ్చు అంటారా, ద్వితీయార్థం ప్రారంభించవచ్చు? ప్రథమార్థంలోనే బాగుంది. జూన్ లోపలగా, అంటే మే వరకు మీరు ఏ పని చేసినా అది మీకు అనుకూలాన్ని తెచ్చిపెడుతుంది. దాని తర్వాత నుంచి మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టవద్దు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాల్లో, ఆరోగ్య విషయాల్లో పరమ జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. 2 వీలర్ మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించండి. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? రైతులకి పంటలు కొద్దిగా అనుకున్నంత దిగుబడులు లేవు. మొదటి పంట బాగా వస్తుంది, కానీ 2-3 పంటలు ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. తగిన లాభాలు లేక కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరి ఈ ఏడాది ధనుసు రాశి వారందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ప్రధానంగా ప్రతిరోజు శివారాధనని చేయడం, అంతేకాకుండా శనివారమైనటువంటి సంబంధమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉండడం, ఇంట్లో నువ్వుల నూనెతో వెంకటేశ్వర దీపారాధనని చేస్తూ ఉండడం, కుదిరితే సప్త శనివారం వ్రతం చేయడం, ఇది వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. శనివార నియమాలు బాగా చేయండి. అలాగే గురువారం కూడా దత్తాత్రేయుల వారిని కానీ దక్షిణామూర్తిని కానీ శివాలయంలో పూజించండి. సకల శుభాలు కలుగు. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదిలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.